Uyapila ukhona. Simba. Tumbukile uyapila. నానా లేచావా? నానా లే. నానా 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 లే. అబ్బాయి గారు మొదలు పెట్టారు. ఎంతైనా నీ కొడుకేగా. పద నానా వెళ్దాం పద. ఈ రోజు బయటికి తీసుకెళ్తా అన్నావుగా, మర్చిపోయావా? తెల్లారింది లే నానా. లేచావుగా? ఇక వెళ్దాం పద. వెళదాం పద. ఏది ముందు, వేటాడడానికి వెళ్దామా పోరాడడానికి వెళ్దామా? నానా మనం వెళ్లాల్సింది ఇటు కదా. నానా నేను ఇక్కడికి రాకూడదు కదా. చూడు సింబా, సూర్యకిరణాలు పడే ప్రతి చోటు మన రాజ్యమే. దీన్నంతా మీరే పాలిస్తున్నారా? అవును, ఇక్కడ ప్రతి రాజు పరిపాలన సూర్యుడ్లా ఉదయించి అస్తమిస్తుంది. ఏదో ఒకరోజు నా పాలనలో అస్తమించిన ఈ సూర్యుడు కొత్త రాజైన నీ పాలనలో ఉదయిస్తాడు. ఇదంతా నాకే సొంతమా నానా? ఇది ఎవరి సొంతం కాదు. దీన్ని కాపాడాల్సింది మాత్రం నువ్వే. అది మాత్రమే నీ బాధ్యత. సూర్యకిరణాలు పడే ప్రతి చోటు అంటే ఆ చెట్లు, ఆ నీటి కొలను, ఇంకా ఆ పర్వతం, ఇంకా ఆ చీకటి గుహలు. నువ్వు ఎప్పుడూ అక్కడికి వెళ్ళకూడదు సింబా. రాజంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏదైనా పొందొచ్చు అనుకున్నానే నేను. అందరూ కావాల్సింది పొందాలని చూస్తారు, కానీ నిజమైన రాజు ఏమివ్వగలనా అని చూస్తాడు. ఈ భూమి మీదందరూ ప్రకృతి నియమాలకి లోబడి నడుచుకుంటారు. ఒక రాజుగా నువ్వు ఆ నియమాల్ని అర్థం చేసుకొని అన్ని జీవుల్ని గౌరవించాలి. అది పాకే చీమైనా, పరిగెత్తే జింకైనా. కానీ నానా మనం జింకల్ని తింటాం కదా. అవును సింబా, నీకు అర్థమయ్యేలా చెప్తాను. మనం చనిపోయాక ఈ మట్టిలోనే కలిసిపోతాం. ఈ మట్టి నుంచి గడ్డి పెరుగుతుంది, ఆ గడ్డినే జింకలు తింటాయి. అలా ఈ సృష్టిలో మనందరం జీవన చక్రంలో భాగమవుతాం. ప్రభు. ఏం జాజు, ఈరోజు వార్తలేం తెచ్చావు? వినండి ప్రభు. 10 కొంగలు ఒంటికాల మీద జపం చేస్తున్నాయి. 2 జిరాఫీలు ముద్దులతో మునుగుతున్నాయి. చిరుతపులుడు పుకార్లు పుట్టిస్తున్నాయి. పక్షులు పొద్దున్నే సొల్లు కబుర్లు మొదలెట్టాయి. నేను అప్పటికి చెప్పినా అర్థమైంది. పిచ్చుకులు పేరు తింటున్నాయి. మొసళ్ళు కోతుల ఆహారం ఒక్కసారిగా మీద పడి దాడి చేయాలి. నేనెప్పుడూ చెప్పినట్టే మొసళ్ళకి మోసగాళ్ళకి ఎప్పుడూ మూడుతుందిలే అని నా ప్రాస. అర్థమైందా లేక మళ్ళీ చెప్పాలా? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చాలా బాగుంది కదా. ప్రభు ప్రభు హైనాలు మన రాజ్యంలోకి వచ్చి వేటాడుతున్నాయి. సరాబు ఎక్కడ? రాణిగారు వాటిని అడ్డుకోవడానికి వెళ్ళారు. జాజు, సింబాని ఇంటికి తీసుకెళ్ళు. నేను వస్తానా మీకు సాయంగా? వద్దు సింబా, నువ్వు మిగతా పిల్లలతో కలిసి ఆడుకో. నేనేం పిల్లాన్ని కాదు.